వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బౌల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బౌల్స్ లో ఈరోజు ఆంధ్రా స్టైల్ కంద పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. కొంతమంది కంద దురదుంటుందేమో అని అవాయిడ్ చేస్తూ ఉంటారు, బట్ వండే తీరులో వండితే ఏమీ ఉండదండి. ప్లస్ ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం కంపల్సరీ తీసుకోవాల్సిన వెజిటబుల్స్ లో ఈ కంద దుంప కూడా చాలా ముఖ్యమైనది. మరి రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? ఇక్కడ నేను ఒక చిన్న కంద ముక్కని తీసుకున్నాను. ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. దీనికి పైన చెక్కు మొత్తం ఇలా తీసేయండి. పచ్చి కంద అరచేతికి తప్ప చేతికి పైన ఎక్కడ టచ్ అయినా దురదొస్తుంది. సో స్కిన్ కి ఎక్కడ తగలకుండా జాగ్రత్తగా కట్ చేయండి. తర్వాత ఈ దుంపని ఒకసారి కడిగి ఇలా ఒక 4 ముక్కల కింద కట్ చేస్తున్నాను. వీటిని ఒక గిన్నెలో వేసి దుంప 70% ఉడికే వరకు కుక్ చేసుకోండి. ఒకసారి ఇలా నైఫ్ తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది. ఇలా ఒక 70% ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దుంపల్ని నీళ్ళలోంచి తీసి కొద్దిగా చల్లారనివ్వండి. వీటిని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు చక్కగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముద్ద వేసి గోల్డెన్ కలర్ కి మారే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముద్ద ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న కంద ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక మీడియం సైజ్ టొమాటో తరుగు కూడా వేసి మరోసారి కలపండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఉప్పు, పులుసు కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. 1 టీ స్పూన్ కారం వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించండి. మొత్తం ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు చింతపండు రసం వేస్తున్నాను. ఇది ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం. నెక్స్ట్ 2 కప్పుల నీళ్లు పోసి ఒక చిన్న కొబ్బరికాయ చెక్కని ఇలా చీలికల్లా కట్ చేసి వేసుకోండి. ఈ పులుసులో కొబ్బరి ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ చిన్న బెల్లం ముక్క కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఈలోపు చిన్న రోల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోండి. తిరిగితే మిక్సీ వేసినా పర్వాలేదు. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాలకి పులుసు పైన ఆయిల్ ఇలా తేలుతుంది. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి బాగా కలిపి ఈ ఆవాలు జీలకర్ర పొడిని వేసేసి కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరోసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, కంద పులుసు రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఏముంటుందిలేండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఈ ఒక్క కందతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా కాకుండా మార్చి మార్చి చేసుకుంటూ ఉంటే తినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో 1 by 1 అన్ని రకాలు షేర్ చేస్తాను. మరి ఈ ఆంధ్రా స్టైల్ కంద పులుసు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. టెంప్టింగ్ బౌల్స్ ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో మంచి రెసిపీతో రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.